Yeah, good morning, guys. Hello. Good morning, sir. Good morning. Yeah, very good morning. So, last classes చేస్తున్నారా? Any doubts, please confirm one. Clear? Yeah, clear అమ్మా లాస్ట్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ మా క్లియర్ Yes, sir. Clear. యా దెన్ గైస్ సో నెక్స్ట్ వన్ చూడండి టీడీఎస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీడీఎస్ టీడీఎస్ అంటే ఏంటి Tax deducted at source. ఓకే ఎందుకు యూజ్ చేస్తారండి టీడీఎస్ ని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి ఎప్పుడు యూజ్ గవర్నమెంట్ చేస్తారు ఏ స్లాబ్ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారు గవర్నమెంట్ స్లాబ్ ప్రకారం ఇంత ఇన్కమ్ దాటితే టీడీఎస్ కట్ చేసి డిపాజిట్ చేయాలని రూల్ ఉంది కదా సార్. సో అది ఏ ఇన్కమ్స్ మీద టీడీఎస్ ని కట్ చేస్తారు శాలరీ ఇన్కమ్, కాంట్రాక్ట్, ఉమ్, ఫ్రీలాన్సర్, ఉమ్, కమిషన్, ఉమ్, ఉమ్. ఇంకా రెంటల్ ఇన్కమ్ మీద కూడా టీడీఎస్ డిడక్ట్ చేశారు. సూపర్ సో ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1961 ప్రకారంగా టీడీఎస్ అనేది ఒక సగటు తను సంపాదించే ఇన్కమ్ ఒక మనిషి పర్ యానం ఎంతైతే ఉంటుందో దాని బేస్డ్ ఆన్ మీద సెక్షన్స్ ప్రకారంగా నేచర్ ఆఫ్ పేమెంట్స్ మీద సెక్షన్స్ ప్రకారంగా కట్ చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది దానికి లిమిటేషన్ ఉంటుంది మనకి కరోనా టైంలో 25% ఎగ్జామ్షన్ ఇచ్చారు అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉందన్నమాట ఎంప్లాయీ సాలరీస్ మీద కమిషన్స్ మీద లాటరీస్ మీద హార్స్ రేసెస్ మీద ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద ఈపీఎఫ్ మీద డివిడెండ్స్ మీద ఓకే రూమ్ రెంట్స్ మీద రకరకాల వాటి మీద సెక్షన్స్ ప్రకారంగా 5% 10% అనేది కట్ చేస్తారు ఇప్పుడు మనకు రీసెంట్ గా 12 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు ప్రీవియస్ మనకి ఏంటి 0 నుంచి 2,50,000 మధ్యలో పర్ యానం నీ శాలరీ ఉంటే నో టీడీఎస్ 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే 5%, 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%, 7,50,000 నుంచి ఇంకా పైన ఎంత ఉన్నా కూడా 20% కట్టేది. పాన్ నెంబర్ ఇస్తే నువ్వు ఒరిజినల్ పర్సంటేజ్ ఎంత ఇస్తావో అంతే కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% తీసుకుంటుంది. ఓకే సో ఇక్కడ మనకి శాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్, రెంట్ పెయిడ్ టు క్రిస్ ట్రేడర్స్, కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్ ముగ్గురికి ఉంది. ఒకరికేమో 40,000 ఇవ్వాలి, ఒకరు 50,000 ఇవ్వాలి, మరొకరేమో 30,000 ఇవ్వాలి. ఓకే సో ఇప్పుడు 40,000 శాలరీ అయితే పర్ యానం ఎంత అవుతుందమ్మా ఏ స్లాబ్ లోకి వస్తుంది అది 0 to 25 లోకి వస్తుందా 25 లోకి 25 నుంచి 5 lakhs లోకి వస్తుందా ఏ దానిలోకి వస్తుంది ఏ 2.5 to స్లాబ్ 5 లోకి lakhs, వస్తుంది 25 to 5%, 5 lakhs 5%. 50,000 అయితే నెలకు 10% లోకి వస్తుంది. 10%. వెరీ గుడ్ 5 lakhs నుంచి 7.5 మధ్యలోకి వస్తుంది. ఓకే సో ఇప్పుడు వీటిని మనము టాలీ ప్రైమ్ 6.0లో ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం. ఓకే సో మీ బ్యాచ్ వాళ్ళకి అప్పుడే అంత సబ్జెక్ట్ వచ్చినట్టుంది క్లాస్కే రావట్లేదు సరిగా వీడియోస్ ఉంటాయని గ్రూప్ లో స్టార్టింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ రాను రాను మళ్ళీ ఉండదు ఎండ్ ఆఫ్ ది డేకి ఆంధ్రప్రదేశ్ పొద్దున్న లేవడం కష్టమవుతుంది సార్. అంతే అంటావా కంట్రోల్ ఓకే మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ కూడా వేసి పెట్టండి రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు జిఎస్టీ నో పెట్టండి ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డైరెక్టెడ్ సోర్స్ వేసి పెట్టాలి ట్యాక్స్ అకౌంట్ నెంబర్ మీ కంపెనీకి ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వాలి మీరు కంపెనీలో పనిచేస్తే కంపెనీ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అయితే ఇండివిజువల్ హెచ్యుఎఫ్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ కంట్రోల్ ఏ క్రియేట్ లోకి వెళ్ళండి ఇక్కడ చూడండి నేచర్ ఆఫ్ మాస్టర్స్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ దీన్ని సెలెక్ట్ చేయండి యా సో ఫస్ట్ సాలరీస్ ఉన్నాయి సెక్షన్ 192 మీ కంపెనీలో వెళ్ళినప్పుడు పేమెంట్ కోడ్ రెమిటెన్స్ కోడ్ ఇవన్నీ ఇస్తారు
ఈ సాలరీస్ వచ్చేసి బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ అన్నాడు కాబట్టి నేను ఇక్కడ 5% ఇస్తాను ప్రస్తుతానికి. నెక్స్ట్ రెంట్ రెంట్ ఎంత ఉంది? ఓకే 194I. 10%. తర్వాత కమిషన్ ఎంత ఉంది? 194H. 5%. ఓకే ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. నేను జస్ట్ మీకు 3 ఇచ్చాను. టీడీఎస్ రైట్స్ నెట్లో సెర్చ్ చేసినట్టే చాలా ఉంటాయండి. చూడండి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఆన్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, డివిడెండ్స్ సెక్షన్స్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, పజిల్, అమౌంట్, కమిషన్ ఆర్ బ్రోకరేజ్, ఇన్సూరెన్స్ కమిషన్, లాటరీ టికెట్స్, ఈపీఎఫ్, ఇవన్నీ పేమెంట్ నాన్ రెసిడెంట్, కమిషన్ ఆన్ బ్రోకరేజ్, పేమెంట్స్ ఆన్ కమిషన్, రెంట్ పేమెంట్ బై ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ 194IB. ఓకే ఇలా సో ఇలా చాలా ఉంటాయి. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత లెడ్జర్లోకి వెళ్ళండి. సేమ్ ఇప్పుడు అక్కడ ఏవైతే క్రియేషన్ చేస్తారో అవే ఇక్కడ కూడా చెప్పాలి. సాలరీస్, indirect expenses, is TDS applicable, nature of payment, salaries. Next rent applicable, rent కి రెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ కి కమిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రియర్ ట్రేడర్స్, కంట్రీ క్రెడిటార్స్, ఈస్ టీడీఎస్ డిడక్టబుల్? ఎస్ డిడక్టివ్ టైప్ అడుగుతుంది ఇక్కడ. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా, నార్మల్ ఎంప్లాయా, బిజినెస్ మ్యానా, అదర్ దాన్ బిజినెస్ మ్యానా, ఇండియన్ లేదంటే అదర్ కంట్రీ అదర్ కంట్రీ పర్సన్ నీకు ఫమ్ ఉందా, లేదంటే ఎవరి దగ్గర పని చేస్తున్నావా, ఇవన్నీ అడుగుతాయి. ఇండివిజువల్ ఎస్ఏఎఫ్ హెచ్యుఎఫ్ రెసిడెంట్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చాయి నో పెట్టండి, లేదంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మధ్యలో. దీనికి పాన్ నెంబర్ అంటే సేమ్ పర్సెంటేజ్ కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వలేదంటే 20% కట్ అవుతుంది. ఇక్కడ మనకు 20నే తీసుకుంటుంది. క్రిస్టర్స్ క్రిస్టర్స్ కంట్రోల్ TDS on rent, TDS on tax, duties and taxes, TDS ఏనే తీసుకోవాలి, అన్నిటి మీద పడాలి. ఇవి లెడ్జెస్. వోచర్స్ ఫస్ట్ F7 తీసుకుంటున్నాను. ఓకే ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ కట్ అవ్వాలి అనేసి మే మంత్ తీసుకుంటున్నాను. ఎవరికి ఎంత ఇవ్వాలి? హరీస్ 40,000. ప్రియా ట్రేడర్స్ న్యూ రెఫరెన్స్, రెంట్ 50,000. ట్రేడర్స్ కమిషన్
30,000 లొకేషన్స్. ఫస్ట్ F7లో ఎంటర్ చేస్తాం. ఎందుకంటే ఎవరెవరికి ఎంత కట్ అవ్వాలి అనేసి. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్‌ని బట్టి ఆటో ఫిల్. టీడీఎస్ ఎంత కట్ అవుతుందో చూద్దాం. ప్రియాకి ఎంత కట్ అయింది? 8,000 కట్ అయింది. యాక్చువల్‌గా టోటల్ ప్రియా టైర్స్‌కు 40,000. 40,000 మీద మనకి 8,000 తీసుకుంది. 20% తీసుకుంది. మనం ఇచ్చిందేమో 5%. కానీ పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 20% తీసుకుంది. అంటే 32,000 ప్రియా టైర్స్‌కి కంపెనీ ఇస్తుంది. రిమైనింగ్ 8,000 ఆమె పేరు మీద ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కడుతుంది. ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో ఆమె ఫార్మ్ 16 తీసుకోవచ్చు కంపెనీ దగ్గర. అది తీసుకొని ఆడిటర్ సబ్మిట్ చేయొచ్చు. అది మళ్ళీ 1 మంత్, 2 మంత్‌లో వచ్చేస్తుంది బ్యాక్. అది చాలా మందికి తెలీదు. సాఫ్ట్‌వేర్‌లో పనిచేసే వాళ్ళకి. వదిలేస్తారు అట్లా. 10,000 50,000లో 10,000 ట్రేడర్స్. నెక్స్ట్ 30,000లో 24,000 లోకేష్‌కి ఇవ్వాలి. రిమైనింగ్ 6,000 ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కి పే చేయాలి. ఇలా. ఓకే. సో ఇప్పుడు ఫైనల్‌గా ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్‌స్టాండింగ్స్. సో ఫైనల్‌గా ఇక్కడ కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, సాలరీస్ మీద 8,000. ముగ్గురిది కలిపి 24,000 ఇక్కడ పే చేయాలి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కి. ఓకే. యాహ్! ఎస్కేప్. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్స్, పేయబుల్స్ ఎవరెవరికి ఎంత అమౌంట్ రిమైనింగ్ ఇవ్వాలి. 50,000 మీద 10,000 పడింది. లోకేష్ ట్రేడర్స్ 30,000 మీద 6,000, ప్రియా ట్రేడర్స్ 40,000 మీద 8,000. టోటల్‌గా పెండింగ్ బ్యాలెన్స్ ఒకటి 40, 24, 32 టోటల్ 96,000 ఉంది. ఓకే. ముందు గవర్నమెంట్‌కి టాక్స్ పే చేద్దాం. వౌచర్స్ పేమెంట్ తీసుకొని ఆటో ఫిల్‌లోకి వెళ్ళండి. స్టేట్ పేమెంట్ 5th మంత్ తీసుకోండి. ఇప్పుడు ఒకటిది 6,000, ఒకటిది 10,000, ఒకటి 8,000. ముగ్గురిది కలిపి ఫస్ట్ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తున్నాం. 24,000. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కనపడుతుందో లేదో చూడండి. స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్‌స్టాండింగ్స్ కనిపిస్తుందా ఇక్కడ? క్లియర్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎవరికైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉందో వాళ్ళకి కూడా ఇచ్చేయాలి. పేమెంట్ తీసుకోండి. ప్రియాకి ఎంత ఇవ్వాలి? 32,000. జీరో అయిపోయిందా? కరెంట్ బ్యాలెన్స్ క్యాష్. ప్లీజ్ 40,000. లోకేష్ ట్రేడర్స్ 24,000. ఇలా. ఈ విధంగా మనము టీడీఎస్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది. ఇలా. దీన్నే టీడీఎస్ అంటారు. ఈ 3 కాదు సాలరీస్, రెంట్, కమిషనే కాదు ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్‌లో. నేచర్ ఆఫ్ పేమెంట్స్. దాన్ని బట్టి కూడా టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. టీసీఎస్ మీరే చేయాలి. జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి లింక్ కూడా ఇస్తాను. టీసీఎస్ అనేది టాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. ఇది సెక్షన్ 206(c) ప్రకారంగా టీసీఎస్ అనేది కస్టమర్స్ మన బిజినెస్ ఎవరికైతే సేల్ చేస్తుందో వాళ్ళ మీద అది కట్ అవుతుంది. అంటే 206(c)(1)(h) ప్రకారంగా 1/10/2020లో గూడ్స్ ఆఫ్ సేల్ 50,00,000 అంటే 5 crores బిజినెస్ బిఫోర్ ఎవరైతే జరిగి ఉంటుందో వాళ్ళు 206(c)(1)(h)కి ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే. అంటే 50,00,000 వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 50,00,000 పైన ఎంతైతే జరుగుతుందో వాటి మీద మాత్రమే టీసీఎస్ పడుతుంది. ఇప్పుడు 55 lakhs ఉంది.
50 lakhs వరకు ఎగ్జామ్షన్. ఆ 5 lakhs మీద టీసీఎస్ పడుతుంది. ఈ టీసీఎస్ అనేది వేటి మీద కలెక్ట్ చేస్తారంటే ఫారెస్ట్ లీజ్, టింబర్ వుడ్, స్క్రాప్, మినరల్స్, గోల్డ్, ఐరన్, టెండు లీవ్స్. ఓకే. తర్వాత మనకి బ్యారింగ్, టోల్ ప్లాజా, పార్కింగ్ లాట్ వాటి మీద టీసీఎస్ అనేది కట్ అవుతుంది. వీటికి కొంచెం పర్సంటేజ్ ఒక రకంగానే ఉంటాయి. అంత ఎక్కువ అయితే ఉండవు. దీన్ని టీసీఎస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. ఇది మీరే చేయాలి.